ఫ్రెండ్స్, మనం ఒక చక్కని కథ తెలుసుకుందాం. తెలివైనటువంటి వ్యాపారి ఎలా ఉండాలి ఈ కథలో తెలుసుకుందాం. మనం ఒక ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి గాడిదల సాయంతో వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆ గాడిదలలో ఒక గాడిదకి విపరీతమైన బద్ధకం, పని చేయడం అంటే ఇష్టం ఉండేది కాదు. ఈ వ్యాపారి వద్ద ఉప్పు మూటలో మొయ్యలేకపోతున్నా ఏదైనా ఉపాయం కనిపెట్టాలి అనుకుంది. మరుసటి రోజు వ్యాపారం నిమిత్తం వ్యాపారి గాడిదల మీద ఉప్పు మూటలు ఎక్కించి బయలుదేరాడు. దారిలో ఒక కాలువ వచ్చింది, దాన్ని దాటి వెళ్ళాలన్నమాట. అన్ని గాడిదలు జాగ్రత్తగా దాటుతున్నాయి. కానీ ఈ బద్ధకం, సోమరితనం ఉన్నటువంటి గాడిద ఉంది కదా, అది మాత్రం చాలా అజాగ్రత్తగా నడిచి తూలి కాలువలో పడిపోయింది. అయ్యో అనుకుంటూ వ్యాపారి ఉప్పు పోయిందే అని బాధపడ్డాడు. ఎందుకంటే కాలువలో పడ్డం వలన ఉప్పు అంతా కరిగిపోయింది. గాడిద మాత్రం వీపు మీద బరువు లేదు కదా ఇంకా, అందుకని చాలా సంతోషంగా గెంతుతూ నడిచింది. ఈ గాడిదకి అప్పుడు తెలిసింది ఉప్పు నీటిలో కరుగుతుంది అని. ఇంకా ఎప్పుడు వ్యాపారస్తుడు గాడిదలపై మూటలు వేసి బయలుదేరినా నీటి కోసం చూసేది గాడిద. ఈ బద్ధకపు గాడిదకి నీరు కనిపించిన వెంటనే పడిపోయినట్లు నటించి ఉప్పు మూటలు తడిచేలా చేసి బరువు తగ్గించుకోవడం మొదలెట్టింది. వ్యాపారి ఈ బద్ధకపు గాడిద అల్లరిని గమనించాడు, అర్థం చేసుకున్నాడు. దీనికి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు వ్యాపారి మిగిలిన అన్ని గాడిదల మీద ఒక్కొక్క మూట ఉంచాడు. ఈ బద్ధకపు గాడిద మీద మాత్రం 2 దూది మూటలు ఉంచాడు. ఇది చూసింది, అన్ని గాడిదల మీద ఒక్క మూట ఉంచాడు, నా మీదేమో 2 మూటలు పెట్టాడు అని గుర్రుగా చూసింది వ్యాపారిని. బరువు తక్కువగానే ఉన్నా అది గమనించుకోకుండా 2 మూటలు పెట్టాడన్న కోపం దానికి. అందుకని దారిలో నీరున్న చోట దాటే క్రమంలో ఎప్పటి మాదిరి నడవలేక పడిపోతున్నట్టు నటించి కింద పడిపోయింది. ఇంకేముంది, పైన ఉన్న దూది మూటలో నీరు చక్కగా పీల్చుకుని బరువు ఎక్కిపోయాయి. ఇంకేం చేస్తుంది, తన అల్లరి వల్ల తనకే బాధ ఎక్కువైందని ఏడుస్తూ మోయలేక మోస్తూ వ్యాపారిని అనుసరించింది. ఇంకెప్పుడు యజమానిని మోసం చేయకూడదని నిర్ణయించుకుంది. లేకపోతే నాకు ఈ బాధ తప్పదు, ఇంకాస్త ఎక్కువ అవుతుందే తప్పితే అని దానికి అర్థమైంది. ఇతరులకు హాని చేస్తే మనమే తిరిగి బాధపడవలసి వస్తుంది అని గ్రహించింది అల్లరిగాడిద. అందుకని మనం ఎప్పుడు ఇలా అల్లరిగాడిద మాదిరిగా వ్యవహరించకుండా బుద్ధితో, స్వార్థం లేకుండా జీవిద్దాం. ఓకేనా? కథ బాగుందా? మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.